చీకటి ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. ఇలానే ఒక 25 ఏళ్ల అబ్బాయి జీవితం వెలుతురు నుంచి చీకటికి ఎలా మారబోతున్నది అనేది ఈ కథ. ఇదిగోనా చికెన్ కూరగాయలన్నీ తీసుకొని వచ్చిన పోయి చార్జీ ఏరియో మనం మాడుకుందాము. అమ్మ వంట చేస్తుంది. అవును బిజ్జు, చికెన్ చార్జ్ చేయమంటావా లేదంటే చికెన్ బిర్యానీ చేయమంటావా? చికెన్ బిర్యానీ అంటే నన్ను చేయమంటది. చికెన్ చారే చేయలేనా బాగుంటది. చార్జ్ చేయాలంట. చార్జ్ ఒకరోజు బిర్యానీ చేస్తే తినమా? అమ్మా కొంచెం కారంగా చేయమంటారా? సరేలే అత్తమ్మా. బిజ్జు, చారు ఉప్పు సరిపోయిందో లేదో చూడు. లోపల కొద్దిగా పని ఉంది, వస్తా. సరే. తక్కువ ఉన్నట్టుందే. చారు ఎలా ఉంది? ఉప్పు సరిపోయిందా? బాగుంది నాన్న, అందుకే అన్నం వేసుకుంటా ఉన్నాను. ఏం బిజ్జు, అంత బాగుందా? సూపర్ ఉంది నాన్న. హలో, ఎక్కడ్రా? అవునా, చూస్తున్నా ఉండు. కాల్ చేస్తే మాట్లాడుకుందా చేస్తారు. అదేంటారా బయటికి పోతానంటే చాలు ఏదో విడాకులు ఇస్తానంత ఎక్స్ప్రెషన్ పెట్టదు. అందుకే ఎమర్జెన్సీ డేట్ చేసా. పిల్లానికి భయపడతాదంట. అది నేనైతేనా డైరెక్ట్ గా చెప్పే వస్తా. ఏం చేసేది? హలో చెప్పుకోలేరు. అని కొత్త డిజైన్ పెట్టాను. స్పెషల్ ఏమైంది బిజ్జు, సడన్ గా వెళ్ళిపోయినా? ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కి ఏదో గొడవ జరిగితే పోయి సాల్వ్ చేసి వచ్చినా. అవునా, ఏం జరిగింది బిజ్జు? మా ఫ్రెండ్ దోశ సరిగ్గా వేయలేదనేసి వాళ్ళ భార్య గొడవ పెట్టుకునింది. దానికే వాళ్ళు డ్రైవర్ తాకపోయిండ్రు. ఏంది దానికేనా? అంత దానికే గొడవ పెట్టుకుంటున్నారు. అమ్మా రాహుల్ వచ్చినట్టు తలుపు తీయమ్మా. ఏం బిజ్జు, సాలరీ వచ్చిందా? ఇంకా రాలేదు నాన్న, రేపు వస్తుంది అనుకుంటా. మాత్రలు అయిపోయినాయి, రేపు వచ్చేటప్పుడు మాత్రలు. సరేమ్మా. సరేలే, అన్నం తిందండి. రాత్ర మధ్య శాలరీ వస్తే ఏం పార్టీ లేదా? శాలరీ వచ్చేదేమో కానీ సగం జీవితం అంతా ఈఎంఐకే పోతుంది. అంతేగా. పెట్రోల్ లేకుండా బండి నడవదు, ఈఎంఐ లేకుండా ఫ్యామిలీ నడవదు. అదేమో నిజమే. ఏంటి ఇంత టైం ఏంటి, శాలరీ ఇంకా రాలేదు? ఇలా కొడుకు ఎక్కువ లేట్ చేస్తారు శాలరీ. నేను దానికే వెయిట్ చేస్తా ఉన్నాను. శాలరీ వచ్చింది కదా, పార్టీ ఎలా చేయాలో ఆలోచిస్తుందా? అవునరా, మొన్న 10,000 అడిగినావు కదా, ట్రాన్స్ఫర్ చేయాలా? నిజంగా శాలరీ వచ్చిందా? మరి మేనేజ్మెంట్ అలా చెప్పాడు. ఏం చెప్పారా? లాస్ట్ మంత్ బిజినెస్ అవ్వలేదని ఈ మంత్ శాలరీ ఎవరికి రాదంటరా. జీతం లేని జీవితాన్ని ఎలా గడుపుతాడో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.